ఒకవైపు 337 పరుగుల భారీ స్కోరు, మరోవైపు విరాట్ కోహ్లీ శతకం. కాని చివరికి భారత్ ఎందుకోడింది? ఈ మ్యాచ్లో అసలు టర్నింగ్ పాయింటేంటి? ఈ వీడియో చివరి వరకు చూడకపోతే మీరొక పెద్ద నిజాన్ని మిస్ అవుతారు. ఇది ఒక సాధారణ మ్యాచ్ కాదు మిత్రులారా, ఇది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ ఓడిఐ సిరీస్ పరంగా, గౌరవం పరంగా భారత్కి చాలా కీలకమైన మ్యాచ్. న్యూజిలాండ్ బ్యాటింగ్కి వచ్చినప్పుడు మనమంతా అనుకున్నాం ఇండియన్ బౌలర్లు కట్టడి చేస్తారని. కాని డారెల్ మిచెల్ వచ్చాడు, 137 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్తో కలిసి స్టేడియం మొత్తాన్ని షాక్లోకి నెట్టేశాడు. ఫిలిప్స్ 106, మిచెల్ 137. ఈ ఇద్దరి పార్ట్నర్షిప్ ఈ మ్యాచ్ దిశనే మార్చేసింది. భారత్ బౌలింగ్ యూనిట్ పూర్తిగా విఫలమైంది. అర్ష్దీప్ 3 వికెట్లు, హర్షిత్ రాణా 3 వికెట్లు. కాని మధ్య ఓవర్లలో లూజ్ బౌలింగ్, చివరి ఓవర్లలో ఎక్స్ట్రా పరుగులు. అక్కడే భారత్ మ్యాచ్ని వదిలేసింది. బౌల్తో ఏదీ చేయలేకపోయినా బ్యాట్తో ఏదో ఒకటి చేస్తుంది అన్న హోప్ మాత్రం అందరికీ ఉంది. కాని 337 టార్గెట్, ఇది చిన్న విషయం కాదు. రోహిత ఫెయిల్, గిల్ ఫెయిల్. అప్పుడు వచ్చినాడు ఒక పేరు, విరాట్ కోహ్లీ కింగ్ షో. 108 బంతుల్లో 124 పరుగులు. ప్రెషర్లోనూ క్లాస్ చూపించిన కోహ్లీ. తనతో పాటు నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. 57 బంతుల్లో 53 పరుగులు. ఏ హోప్ లేని హర్షిత్ రాణా 120 స్ట్రైక్ రేట్, 43 బంతుల్లో 52 పరుగులతో ఆడడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా కోహ్లీ ఒంటరిగా పోరాడాడు. ఈ ఇన్నింగ్స్ చూస్తే ఇది ఓడిపోయిన మ్యాచ్లో వచ్చిన శతకం కాదు, ఇది ఒక లెజెండ్ ఇచ్చిన సమాధానం. కోహ్లీ అవుట్ అయిన క్షణమే మ్యాచ్ చేతినుంచి జారిపోయింది. లోవర్ మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్, అవసరమైన సమయంలో పార్ట్నర్షిప్ లేకపోవడం, అదే భారత్ ఓటమికి కారణం. 46 ఓవర్లలో 296 పరుగులు, 41 పరుగుల తేడాతో ఓటమి. న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. జాక్ ఫోక్స్, క్రిస్టియన్ క్లార్క్ చెరొక 3 వికెట్లు తీసుకున్నారు. జైదేవ్ లెనెక్స్ 2 వికెట్లు తీసుకున్నాడు. కాని మిత్రులారా, ఈ మ్యాచ్ మనకి చెప్పిన నిజమేంటి అంటే, టీం ఓడచ్చు, కాని ఫైటింగ్ స్పిరిట్ తగ్గలేదు. బ్లూ కోహ్లీ లాంటి ఆటగాళ్లు ఉన్నంతవరకు భారత్ని ఎవ్వరూ తేలికగా తీసుకోలేరు. మీకు ఈ మ్యాచ్ విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి ప్రెస్టీజ్ మ్యాచ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ వెళ్లే ముందు ఇది వినివెళ్ళు. ఇది ఓడిపోయిన మ్యాచ్ కాదు, ఇది రాబోయే విజయానికి ఇచ్చిన హెచ్చరిక. బ్లాస్ట్.